పిలిస్తే అమ్మవారు ఎలా వస్తారు? ఎలా అనుకుంటున్నాం ఎలా అనిపించింది మీకు? అమ్మవారి ఫేస్ తేటగా కనిపించిందా మీకు? అనిపించింది. మొత్తం ఎర్ర పట్టు ఉన్నది, కిరీట పెట్టుకుని ఉన్నది, చేతులు ఇట్లా చేసేది, ఇట్లా నిలబడదమ్మా, ఇట్లా ఉండదు అంతే. చిన్న తాండా కదా మీది? ఓకే. రోడ్లు కూడా అంత బాగుండవు. ఓకే. బస్సులు మరి? బస్సులు అసలుకే లేవు. అదే మేము వస్తుంటే ఉన్నప్పుడు వస్తుండే, ఇప్పుడు రేవంత్ వచ్చిన కాలంలో పోయినాయి బస్సులు కూడా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇంకొక కమెంట్ వచ్చింది అనమాట, ఇదే పొలం మేము అమ్మేసింది అని చెప్పేసి నువ్వు చెప్పడం జరిగింది కదా. సో దాని కింద ఏమొచ్చిందంటే, మళ్ళీ ఆ పొలం కొనడానికి లేదంటే ఇంకో 10 ఎకరాలు కొనుక్కోవడానికి ఇట్లా అమ్మవారు వస్తుంది అని డ్రామాలు చేస్తుంది అని చెప్పేసి వచ్చింది. సో దానికి ఏం సమాధానం చెప్తావు? అయ్యో పెద్ద సమస్య. ఓకే. వాటర్ లో పెట్టారు, గంగలో పెడితే పవర్స్ వస్తాయి అంటారు కదా, శాంతంగా ఉంటది. అమ్మవారు అయితే ఇక్కడ ఉంది అని 100% మేము నమ్ముతున్నాము. కథ వేరేలా ఉంటది. నువ్వు చూసుకో, నీకు కూడా అక్కలు అమ్మలు అందరు ఉంటారు. ఇక నాకు మాటలు వేరేలా వస్తున్నాయి. నిజంగా అక్క, ఎంత వరకు శాంతంగా ఉండాలో అంతవరకే శాంతంగా ఉంటాను. ఇప్పుడు నీ లక్ష్యము గుడి కంప్లీట్ చేయడమా? గుడి కంప్లీట్ చేయడం, ఇంకా చాలా ఉన్నాయి. నేను నార్మల్ గా ఎవరికైనా నువ్వేం తప్పు చేయట్లేదు కదా, తప్పు చేయనప్పుడు నువ్వు భయపడి ఏడవడం కంటే కూడా డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఈ ఒక ఆప్షన్ ఉంది కదా. ఎవరికైతే నమ్మకం లేదో చెప్పినా, నేను నీకు నమ్మకం లేకపోతే రా, నువ్వు కూడా డెఫినెట్ గా మీరు రండి ఇక్కడికి. రీసెంట్ గా నేను బాగా భయపెట్టిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అందరూ కూడా నేను ట్రోల్ చేసిన పదం ఒకటి. అలా మనుషులను ఎలా ట్రోల్ చేయాలనుకుంటున్నా? నీకే ఎందుకు అమ్మవారు ఎందుకున్నది, మాకెందుకు రావట్లేదు? అదేదో మంచి జరిగితే మాకు కూడా జరగాలి కదా. నీ ఒక్కదానికే మంచి జరిగి నువ్వు ఒక్కదానివే పైకి ఎదిగిపోతున్నావు అని కూడా చెప్తున్నారు. చూస్తుంటేనే అమ్మవారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా. అంటే అంత లాంగ్ హెయిర్ వేసుకొని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ యాంకర్ మధు. సో లాస్ట్ టైం మనం సౌందర్య ఇంటర్వ్యూ చేశాం కదా, చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. అదేంటి ఇంటర్వ్యూలో అమ్మవారు రావడం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ అమ్మవారు ఎలా వస్తుంది, పిలిచిన వెంటనే రావడానికి ఆవిడేమైనా మన ఫ్రెండా, లైక్ రకరకాల నెగిటివ్ కమెంట్లు రావడం జరిగింది ఆ అమ్మాయికి. సో అందరికీ డౌట్ ఉన్నట్లే నాకు కూడా కొంచెం డౌట్ ఉండే, నిజంగానే ఆ ఊర్లో అమ్మవారు తను తీసిందా బయటకి పొలంలో నుండి, అక్కడ నిజంగా అమ్మవారు వెలిసిందా, అండ్ అమ్మాయికి అమ్మవారు రావడం కూడా నిజమేనా, తను కొన్ని వర్డ్స్ అమ్మవారు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నా పిన్ని గంగమ్మ అన్నదాన్ని బాగా ట్రోల్ చేశారు. సో వాటన్నింటి గురించి మళ్ళీ మాట్లాడదామని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ విలేజ్ వచ్చేసి అమ్మపల్లి తాండా, హైదరాబాద్ నుండి ఆల్మోస్ట్ 2 hours జర్నీ ఉంటుంది. సో వెనకాల ఉంది కదా, ఇదే వాళ్ళ హౌస్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడి, ఇంట్లో కూడా వాళ్ళ అమ్మవారిని పెట్టుకున్నారంట, ఇక్కడ చూపించి, అలాగే ఎక్కడ వాళ్ళ పొలంలో అయితే అమ్మవారు వెలిసిందో అక్కడ కూడా మనం వెళ్ళి మొత్తం రికార్డ్ చేద్దాము. ఈరోజు అన్ని నిజాలు కూడా చెప్పించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం రండి. సో అమ్మవారు ఉంది కాబట్టి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళకూడదు. సో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దాం. వచ్చేయండి లోపలికి. సో ఎలా ఉన్నావు? బాగున్నాక, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. సో రమ్మన్నావు కదా ఆ రోజు, ఇంటర్వ్యూ రోజు డైరెక్ట్ గా విలేజ్ కే రండి, అక్కడ మీకు అన్ని చూపిస్తాను, అమ్మవారిని కూడా చూపిస్తాను అని చెప్పావు. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, బట్ నెగిటివిటీ ఎక్కువ అవుతుంది కదా. ఒకసారి మళ్ళీ part 2 లాగా చేద్దాము, అమ్మవారు ఎక్కడున్నారు ఏంటి చూపిద్దాము అని చెప్పేసి వచ్చేసాను. అమ్మ వాళ్ళందరూ ఉన్నారు ఇంట్లో? ఓకే. అందరూ మాట్లాడతారు కదా, కరెక్ట్ టైంలోనే వచ్చామా? చూపిస్తావా మాకు అమ్మవారిని, ఎక్కడ ఎలా జరిగింది ఏంటి, అండ్ పుట్టలు ఉన్నాయి అని చెప్పావు, ఊరు పొలిమేర ఉందని చెప్పావు, అండ్ వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయని చెప్పావు. సో చాలా చెప్పావు, అన్ని చూపిస్తావు. ఓకే. ఇంట్లో కూడా అమ్మవారిని పెట్టుకున్నాను అని చెప్పారు కదా, వెళ్దాము.
ఇక్కడేనా? ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయవారా? పువ్వు పడింది కింద రావడమే మంచిది. రావడమే పువ్వు పడింది. సో అమ్మవారు నార్మల్ గా చాలా మందికి తెలియదు, అంటే ఎల్లమ్మ దగ్గర కుండలు అవి పెడతారు కదా. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు? తెలుసా నీకు అవన్నీ? ఎల్లమ్మ కళ్యాణం చేసి ఒకరిని జమదగ్ని రాజా అని ఇలా కుండలు పెట్టి, ఇంకొకటి ఎల్లమ్మని కొలుస్తూ వాళ్ళకి కళ్యాణం చేసిన తర్వాత అలా కుండలు పెడతారని విన్నాము. ఓకే. సో ఇటు ఇటు నాగుపాము కదా. ఓకే. ఎప్పుడైనా ఇంట్లోకి పాము రావడం అట్లా ఏమైనా జరిగిందా? ఇంట్లోకి ఏం రాలేదు. సో నువ్వు ఇక్కడైనా కూర్చొని వాకు చెప్పేది? ఏ రోజులు పూజలు చేస్తావు? నేను ఎక్కువ ఫ్రైడే, సండే, ట్యూస్డే ఎక్కువ చేస్తా. ఓకే. పౌర్ణమి రోజు, అమావాస్య నెక్స్ట్ డే రోజు. అమావాస్య నెక్స్ట్ డే రోజు. అమావాస్య కూడా చేస్తా. ఓకే. అమావాస్య రోజు నార్మల్ గా అమావాస్య రోజు ఏం పూజ చేస్తావు, ఎలా చేస్తావు? అంటే నీకు అమ్మవారు వస్తుంది కదా ఒంటి మీదకి, అంటే అవి సాంబ్రాణి అవి ఏమంటారు కదా, ఆ పొగలు పెట్టడం. ఓకే. లైక్ మంచిగా నిమ్మకాయలు కోసి ఇంటి ఉండాలి పెట్టడం. ఓకే. సో రీసెంట్ గా మొన్ననే కదా అమావాస్య వెళ్ళిపోయింది, ఏమన్నా అంటే చెడు జరగడం అట్లా ఏమన్నా అనిపించిందా? చేసారు చాలా మంది, బట్ అమ్మవారు చూసుకుంది. అమ్మవారు చూసుకుంది కదా. సిటీలో ఉన్నావు కదా నువ్వు ఆ రోజు, ఇక్కడ లేవు. ఓకే. నార్మల్ గా ఎంత మంది వస్తూ ఉంటారు నీకు ఇక్కడ వాకు చెప్పించుకోవడానికి? వస్తారు ఒక 10-20 మెంబర్స్, చాలానే వస్తారు. ఈ ఊర్లో వాళ్ళైనా లేదంటే పక్క స్టేట్ నుంచి కూడా వస్తున్నారు ఇప్పుడు. ఓకే. పక్క స్టేట్ యూకే నుంచి, అమెరికా, చాలా వరకు ఫోన్లు చేయడం, ఫోన్లు చెప్పడం. ఓకే. చాలా వరకు బాగున్నాయి. ఏమన్నా అంటే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎవరికైనా వాక్కు చెప్పి వాళ్ళకి మంచి జరగడం జరిగిందా ఇంటర్వ్యూ తర్వాత? జరుగుతుంది. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా, సో చాలా మందికి జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మొత్తానికైతే ఇంట్లో మీరు నిలుపుకున్న అమ్మవారు కదా? నిలుపుకున్న మహిళమ్మ. ఓకే. సో నీకు ఎక్కడెక్కడ ఇంట్లో చిన్న పిల్లలాగా కనిపిస్తుంది, అప్పుడప్పుడు కూర్చున్నట్టు ఎవరో ఏడుస్తున్నట్టు అట్లా కనిపిస్తుంటది అని చెప్పావు కదా, ఎక్కడ? చిన్న పాప ఆడుకుంటున్నట్టు, గాజుల సౌండ్ గానీ, గజ్జల సౌండ్ గానీ ఓకే ఇక్కడే వినిపిస్తది. ఇలా బయట నుంచి పిలుస్తా అని చెప్తారు కదా, అది బయట నుంచి వినిపిస్తుంది. బయట. ఓకే. సో ఇక్కడ ఎవరో ఆడుకుంటున్నట్టు చిన్న పిల్లలు అట్లా వినిపిస్తుంది. ఫస్ట్ భయపడినట్టు. నీకు కాకుండా అమ్మ వాళ్ళకి కూడా ఎప్పుడైనా జరిగిందా? అమ్మ వాళ్ళకి కూడా చాలా సార్లు చెప్పారు. అవునా? ఓకే. ఫస్ట్ అసలు నేను చూస్తుంటేనే అమ్మవారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా. అంటే అంత లాంగ్ హెయిర్ వేసుకొని ఫస్ట్ డేనే నేను భయపడ్డా. సో ఈ రోజు డైరెక్ట్ పొలం దగ్గరికి అయితే వెళ్దాము. ఇట్లానే వస్తావా నువ్వు అమ్మవారి రూపంలోనే వస్తావా? ఓకే, డన్. అయితే ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా చూద్దాము. చుట్టూ అన్ని ఉన్నాయని చెప్పావు కదా, పుట్టలు అవన్నీ. పాములు అయితే ఎక్కడ ఎదురు పడద్దు ప్లీజ్. సో ఇక్కడైతే వచ్చి పూజ చేసుకుందామా? ఇప్పుడే పూజ చేస్తావా ఏమన్నా? దీపం ఎప్పటికీ ఉంటుందా? అప్పటికి అలా వెలుగుతూనే ఉంటుంది. జస్ట్ మేము ఆయిల్ చేస్తాం అంతే. ఓకే. ఆయిల్ చూసుకొని వత్తి మారుస్తూ వేస్తూ ఉంటారా? నిమ్మకాయ మారుస్తూ ఉంటారా? నిమ్మకాయ మారుస్తుంటాం. అది కూడా ఇక్కడ ఏమైనా అంటే మా మీద ఏమైనా చేస్తున్నారని తెలుస్తుంది కదా, ఆ నిమ్మకాయ అప్పుడే పాడైపోతుంది అన్నమాట. ఓకే. అప్పుడు చేంజ్ చేసేస్తాం. లేదంటే అలానే ఉంటుంది? అలానే ఉంటది. ఇప్పుడు అది పెట్టి ఎన్ని రోజులు అయింది? 3 days అవుతుంది. ఓకే. అంటే 3 days కి ముందు నిమ్మకాయ పాడైందా? అయ్యింది ఒకసారి. ఓకే. అంటే నెగిటివ్ ఏదో జరుగుతుంది. 1 month ముందు పెట్టినాము, అప్పుడు కాలేదు. 1 month తర్వాత అయ్యింది. మళ్ళీ ఇప్పుడు కాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెట్టినాం. నైవేద్యం కూడా మమ్మీ పెడతానే ఉంటది రోజు అలా వండి. అంటే తను చెప్తాది కదా, నాకు నైవేద్యం పెట్టలేరు, నాకు ఇలా చెయ్యండి అని తను చెప్తే అప్పుడు మేము పెడతాం. అంటే ఏ ప్రసాదం కావాలి అనేది కూడా అడుగుతుంది అమ్మవారు. ఓకే. ఇప్పటి వరకు అంటే కళలో చెప్తాది, నాకు ఇది తక్కువైంది ఇలా చెయ్యండి అని చెప్తే మేము చేస్తాము. ఓకే. నార్మల్ గా ఏమన్నా అడిగినాయి ఒక 2-3 చెప్పు. ఇంతకు ముందు నాకు ఇది తక్కువ అయింది అని అడిగింది అమ్మవారు. అంటే మమ్మీ ఏమో అప్పుడు మమ్మీకి పీరియడ్స్ టైమ్, నాకేమో ప్రసాదం వండడం రాదు. ఓకే. సో వండలేదు నేను కూడా. అలా వండకపోతే మమ్మీకి నాకు కలర్ వచ్చి చెప్పింది, నాకు ప్రసాదం తక్కువ అయింది, వండలేదు మీరు అనేసి. ఓకే. అప్పటికప్పుడు వండి పెట్టాను. సో రోజు కంపల్సరీ నైవేద్యం పెడతారు. ఓకే. సో బండారి కదా ఇది? 2 దీపాలు అటు ఇటు.
ముందు నీకు ఇక్కడ లేక ముందు ఒకటి లైవ్ లో కనిపించింది అన్నావు కదా, సో అది ఎక్కడ? అమ్మవారు అంటే నాకు దేవుడు వచ్చిన తర్వాత ఇలా ఇక్కడే పూజ చేయండి, తర్వాత గద్దేసుకున్నాం కాబట్టి అక్కడే వేసుకున్నాము. అంతకు ముందు అయితే అమ్మవారు మాకు అక్కడే కనిపించింది, ఇదే ఇంట్లో. ఓకే రండి. దీపం పెడుతుండే, ఇప్పుడు పెట్టట్లేదు మేము. ఇక్కడ ఇదే ప్లేస్ లో కనిపించింది అన్నమాట అమ్మవారు. అంటే పాప రూపంలో దర్శనం ఇచ్చింది. ఓకే, లైవ్ లోనా లేదా నిద్రలోనా? నాకు లైవ్ లో. ఓకే, లైవ్ లో. ఏ టైం కి? మధ్యాహ్నమే. మధ్యాహ్నం టైం. ఇంట్లో అప్పుడు ఎవరెవరు ఉన్నారు? మమ్మీ వాళ్ళు ఎవరు లేకుండా నేనే ఉండే. ఓకే, ఎన్ని రోజులు? అప్పుడు మేము ఇక్కడ పెద్ద ఫోటో ఎల్లమ్మ తల్లిదే పెట్టుకొని పూజ చేస్తుండే. తను చెప్పింది నేను ఇక్కడ అంటే తనకి ముందు ఆ పూజ గది లేకుండా అన్ని ఇప్పుడే చేయించినాము. సో అప్పుడు చేస్తుండే పూజ. అప్పుడప్పుడు మమ్మీ అగరబత్తి పెడుతుంది, దీపం పెడుతుండే, ఇప్పుడు పెట్టట్లేదు. ఇక్కడే నాకు ఫస్ట్ దర్శనం వచ్చింది. ఓకే ఓకే, అంటే ముందు నుండి మీరు ఎల్లమ్మ తల్లికి పూజ చేస్తున్నారా? అమ్మవారు వచ్చిన తర్వాత నుంచి. అమ్మవారు వచ్చిన తర్వాత నీకు ఇక్కడ లైవ్ లో దర్శనం ఇచ్చింది. ఓకే, అంటే ఈ మూలకి. ఓకే, కానీ మరి అక్కడ ఎందుకు పెట్టారు? అమ్మవారు అడిగింది ఇక్కడ కదా. అంటే ఇక్కడ కనిపించింది, అక్కడ మేము గద్దె ఎప్పించుకున్నాం. ఓకే ఓకే, నార్మల్ గా అయితే ఎక్కడైతే కనిపించారో అక్కడే మనం గద్దె వేయడము పూజ చేయడం చేస్తాం కదా. అంటే పూజ గది అక్కడ అన్నాం కదా, సో అలా అని అక్కడ పెట్టుకున్నాం. ఓకే ఓకే, అప్పుడు ఎక్కువ నేను ఇదే ఇంట్లో కూర్చొని కూడా చెప్తుండే. ఓకే ఓకే, ఇప్పుడు పూజ గది అక్కడ ఉంది కాబట్టి. మొత్తం 3 రూమ్స్ కదా మీవి? ఓకే, ఇది బెడ్రూమ్ లో కనిపించింది. ఓకే, అయితే వెళ్దామా? వెళ్దాం అక్క. ఓకే, సో ఇక్కడ మీరు చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇల్లులు ఉంటాయి కదా? ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఓకే, మొత్తం ఎన్ని ఇల్లులు ఉంటాయరా? ఉంటాయి ఒక 40-50 అంతే. చిన్న తాండా కదా మీది? చిన్న విలేజ్. ఓకే, రోడ్లు కూడా అంత బాగుండవు. ఓకే, బస్సులు మరి? బస్సులు అసలుకే లేవు. అదే మేము వస్తుంటే ఉన్నప్పుడు వస్తుండే, ఇప్పుడు రేవంత్ వచ్చిన కాలంలో పోయినాయి బస్సులు కూడా రావట్లేదు. మరి మీరు ఇప్పుడు నార్మల్ గా హైదరాబాద్ రావాలన్నా, మీ విలేజ్ కి ఇప్పుడు ఎవరైనా భక్తులు రావాలన్నా ఇట్లా మీరు ఎలా అయితే పక్క విలేజ్ కి నుంచి వచ్చిరో అదే విలేజ్ లో మేము బస్ ఎక్కుతాము. ఇక్కడ నుండి ఇప్పుడు చదువుకునే పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వాళ్ళంతా స్కూల్ బస్సెస్ అయితే విలేజ్ కి వస్తాయి. నార్మల్ గా అందరూ హాస్టల్ లో కానీ హైదరాబాద్ లోనే చదువుతున్నారు. ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ పేషెంట్స్, ప్రెగ్నెన్సీ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు ఎలా మరి? కష్టం, చాలా కష్టం. హాస్పిటల్ ఎంత దూరంలో ఉంది ఇక్కడ? ఇక్కడ ఒక 10-20 మినిట్స్ పడుతుంది. 10-20 మినిట్స్ పడుతుంది. అంబులెన్స్ కూడా వస్తాయా? కష్టం, చాలా 1 అవర్ తర్వాత. 1 అవర్ 2 అవర్స్. ఓకే, సర్పంచ్ ఎక్కడ ఉంటాడు? ఇక్కడేనా ఇంకా లోపలికా? లేదు, సర్పంచ్ ఇది పక్క విలేజ్. ఓకే, మన విలేజ్ లో సర్పంచ్లు అంటే ఎవరు లేరు. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కదా, ఇప్పుడు నీకంటూ ఒక అమ్మవారు ఒంటి మీదకి రావడము, ఇప్పుడు మీరు గుడి కట్టించడం, ఇవన్నీ చేస్తున్నారు కదా, సో నువ్వు గవర్నమెంట్ నుండి అడగాలి. ఒక మేజర్ గా ఎవరైనా నీకు కలిసారు, గవర్నమెంట్ కలిసినప్పుడు ఒక 3 అడగాలి మేజర్వి అంటే ఏం అడుగుతావు? ఒకటి విలేజ్ డెవలప్ కావాలి. ఓకే, సెకండ్ థింగ్ అంటే ఓటు వేసే ముందే అందరూ మేము హెల్ప్ చేస్తాం, ఏదో మాకు ఇలా అవుతుంది, మీకు అన్ని మంచిగా చేస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఓటేసిన తర్వాత నువ్వెవరో నేనెవరో, అదే అప్పుడు చెప్పిన మాటలే ఇప్పుడు కూడా చెప్పి ఇప్పుడు కూడా అలా చేస్తే బాగుంటది, మాట తప్పొద్దు అని నేను అనుకుంటున్నాను. మీ ఊరికి నీ ఊహ తెలిసినప్పటి నుండి మీ ఊరికి ఎవరన్నా పొలిటికల్ లీడర్స్ వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి చేయకుండా ఉన్నవి ఉన్నాయా? రీసెంట్ గానే చెప్పిన కదా, మా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు వచ్చినారు. ఓకే, సో తను చాలా సంవత్సరాల నుంచి అంటున్నారంట ఇలా రోడ్లు వేపిస్తామని. సో ఇప్పటికి వేపిస్తామని ముందుకు వచ్చినారు. ఓకే, ఇన్ని ఇయర్స్ తర్వాత వేపిస్తున్నామని ముందుకు వచ్చారు. ఇక అదే ఇయర్స్ కి అవుతుందో తెలియదు. ఓకే, సో ఇప్పుడు నార్మల్ గా నైట్ పడుకున్నప్పుడు నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అంటే ఈ రూట్ లోనేనా? ఇదే రూట్ లో. అమ్మో, ఇటు అయితే కనీసం లైట్లు కూడా లేవు కదరా? లేవు, నైట్ ఉండవు కూడా. అవన్నీ నార్మల్ కరెంట్ పోల్స్ కానీ వాటికి ఏం లైట్స్ అట్లా లేవు. మళ్ళీ ఆ వీడియోలో చూసి కూడా మీరు లైట్లు ఉన్నాయేమో అనుకున్నారు, ఒక్క లైట్ కూడా లేదు ఇటు సైడ్. ఇదే రూట్ అక్క, బోనం ఎత్తుకొని కూడా ఇదే రూట్ పైన కాళ్ళ మీద కూర్చొని డాన్స్ చేసింది, ఆడింది ఇదే రూట్. రూట్ స్టార్టింగ్ అక్కడ నుంచి. ఓకే, పుట్టలు వస్తుంటాయి స్టార్టింగ్ నుంచి ఒకసారి అని చెప్పిన కదా. అవునవును, అమ్మవారు వచ్చినప్పటి నుంచే ఇలా స్టార్ట్ అవ్వడం. ఓకే ఓకే, సో రోడ్ అటుపక్క ఇటుపక్క వచ్చినాయని చెప్పినావు కదా, అంతకు ముందు లేవు? మీ ఊరికి ఇదే రోడ్డా ఇంకేదన్నా రోడ్లు ఉన్నాయా? 3 రూట్స్ ఉన్నాయి. ఇటు కూడా వెళ్ళొచ్చు, లైక్
ముందు నుంచి కూడా రావచ్చు, వెనకాల నుంచి కూడా రావచ్చు. ఓకే, కానీ వాడేది ఎక్కువ ఈ రోడేనా? ఎస్, ఈ రోడ్ ఇప్పుడు మీరు వచ్చిన రూట్. అదే అదే. ఓకే, అంతకు ముందు ఒక్క పుట్ట కూడా అంటే ఎక్కడో ఒకటి ఉండేవి కానీ ఇలా లేకుండే లేవు. ఎవరు కూడా చెప్పలేదు ఇలా పుట్టాలు వస్తాయి ఇలా. నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చిన తర్వాతనే అమ్మవారు కూడా వచ్చింది అని కూడా చెప్పింది. నీకు ఎగ్జాక్ట్ రోజు గుర్తుందారా? అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి, నీకు అమ్మవారు రావడము అదంతా నీకు స్కూల్లో ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు? హాస్టల్లో ఉన్నప్పుడు అక్క. ఓకే, ఏం జరిగింది అసలు నీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతావా? అంటే అక్కడ కూడా ఒకటి ఉంది కదా. ఇక్కడ కూడా ఇప్పుడు పొలం పనులు జరుగుతున్నాయి కదా, చాలా వాటికి కూడా నష్టం జరిగింది పుట్టలకి. ఓకే ఓకే, సో కట్ చేశాను కదా టాపిక్. ఆ రోజు ఎగ్జాక్ట్ ఏం జరిగింది? ఎగ్జాక్ట్ గా అంటే చెప్పిన కదా 12-1 మధ్యలో మాట్లాడుతుంటే ఇక నేను ఏడవడం స్టార్ట్ చేసినంటే జుట్టు విరబోసుకొని. ఓకే, స్టార్ట్ చేసి ఏడుస్తూనే ఉన్నాను. అంటే చాలా సేపు ఏడ్చిన తర్వాత అప్పటికి కూడా నోరిప్పలేదు, కళ్ళు తిరిగి పడిపోవడం చాలా జరిగినాయి. ఓకే, సో నార్మల్ గా ఈ రోడ్లలో వెళ్తున్నప్పుడు నీకు నైట్ టైం ఏదన్నా అంటే మనం అనుకుంటాం కదా పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటది. దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఉంటది, భూతాలు ఉంటాయి అంట. ఓకే, అంటే ఎవరైనా పిలుస్తున్నట్టు అట్లా ఎప్పుడైనా అనిపించిందా? ఓకే, ఏమని అంటే నీకు ఎలా అనిపిస్తుంది? అది భయం వేస్తుందా? భయం వేయదు, వెనకాల తిరిగి చూడొద్దు అనిపిస్తుంది. ఓకే, నేను చెప్పినా కదా ఇలా మా విలేజ్ కి అది కోటమైసమ్మ టెంపుల్ ఉందని, అదిగో అక్కడ కనిపిస్తుంది, ఇటు మనం వెళ్ళాల్సింది. ఓకే, అదిగో అక్కడ ఇక్కడ ఆ కోటమైసమ్మ అది రాళ్ళు కనిపిస్తుంది కదా, సున్నం వేసింది అక్కడ. అవునవును, ఇక్కడ ఏడరా అదిగో కనిపిస్తుంది కదా, అక్కడెక్కడ ఒక జెండా కనిపిస్తుంది. అది కాదక్క, ఇక్కడ. ఓకే ఓకే, ఇదా ఇక్కడ ఈ చెట్ల దగ్గర. అవునవును, మైసమ్మలను అలానే పెడతారు. అదే ఇప్పుడు అది ఉంది కదా, దాని వెనకాలనే విలేజ్ ఉండేదంట. తెలీదు నాకు కూడా అంత. విలేజ్ ఉండేది అంటే కోట మైసమ్మ అంటారా ఆవిడని? కోట మైసమ్మ అంటారు. అవునవునమాట. ఓకే, అటు వెనకాల విలేజ్ ఉండేది, కొట్టుకుపోయిందంటే తాతల కాలంలో. ఓకే, మళ్ళీ అదే ముందుకి విలేజ్ కట్టినారు. అలా కూడా మళ్ళీ ఇలా జరగొచ్చేమో నష్టం అని ఎల్లమ్మ తల్లి వచ్చిందని నేను నమ్ముతా. ఓకే ఓకే, నీ నమ్మకం అది. ఓకే, అలా మళ్ళీ జరగదు కూడా అనిపిస్తుంది. ఓకే, అంటే ఎందుకు నా ఒంటి మీదకి వస్తున్నావమ్మా నువ్వు అంటే ఏంటి రావడానికి ఏమైనా రీజన్ ఉందా అని ఇప్పుడు అడిగావా? అడిగినా చాలా సార్లు. మంచిదైతే జరుగుతుంది, చాలా కారణాలు ఉన్నాయి, అంటే నీ ద్వారా తెలియాల్సింది చాలా ఉంది అని అయితే ఒక మాట చెప్పినారు. ఓకే, సో నీ ద్వారా ఏదో మంచి జరగాలని ఉంది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా నీ చిన్న వయసు ఎంత ఉంటుందిరా నీ వయసు? 15 years. 10th class ఉండాల్సిందని అంతేనా? చదువుతున్నావా? చదువుతున్నావు. సో ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత ఎట్లా అనిపిస్తుంది నీకు? కొంచెం భయమే కానీ ఇక తప్పదు కదక్క. ఓకే, రీసెంట్ గా నాకు ఫోన్ చేసి అంతసేపు ఏడ్చావు కదా అక్క, ఇలా అంటున్నారు అలా అంటున్నారు బెదిరిస్తున్నారు, ఇంటికి వచ్చి పరువు తీస్తాం. చాలా మంది అంటే అందరు చేస్తలేరు. ఎక్కడ ఇప్పుడు ఎలా అంటే నువ్వు ఎలా అయితే చెప్పినావో మనల్ని బయటికి వెళ్తే ఒకటి తొక్కేయాలని చూస్తారు, అలా అని ఎలా అయితే చెప్పినావో అలాంటి వాళ్ళు చేస్తున్నారు. ఓకే, మంచి వాళ్ళు కూడా బాగుపడని వాళ్ళు కూడా ఉండాలి అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి శివశక్తులు అయితే ఇప్పుడు అందరిని ఎందుకు చెప్పాలి కానీ అలాంటి వాళ్ళు చేయలేదు. ఇలా ఉంటది కదా చెడు చూసే వాళ్ళు, ఎప్పుడు కొంచెం చందు దొరికితే వీళ్ళని ఎప్పుడు పట్టిద్దామని చూస్తారు. అలాంటి వాళ్ళు మాత్రమే చేశారు, ఒక 2-3 members అంతే. సో ఇదేనా పొలిమేర అంటే? ఎస్ అక్క, అది అక్కడ కనిపిస్తుంది అదే పొలిమేర. ఈ రాయా? ఎస్. ఓకే, నార్మల్ గా అమ్మవారు వచ్చే వాళ్ళని కానీ లేదంటే ఏదన్నా డేస్ లో కానీ పొలిమేర దాటొద్దు అంటారు కదా, అట్లాంటివి ఎప్పుడన్నా చెప్పిండ్రా నీకు? పొలిమేర దాటొద్దు ఎవరైనా ఆపడం? విలేజ్ వాళ్ళు చెప్తుంటారు పొలిమేర దాటి అమ్మవారు ఎలా వస్తది, పొలిమేర దాటితే అటు దిక్కున్న వాళ్ళకి కదా అవును ఇలా పోతది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుపతి ఎందుకు అక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు, లైక్ ఏడుపాయల దుర్గమ్మ కానీ ఇంకా తిరుపతి కానీ శ్రీశైలం కానీ చాలా దేవుళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా మనం. ఇప్పుడు చాలా పొలిమేర దాటి వెళ్తున్నాం,
అవును. అక్కడ కూడా మనం అలా ఎందుకు అవును, నార్మల్ గా ఇప్పుడు ఊరు వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా ఇప్పుడు పొలిమేర తరువాత మీ పొలం ఉంది అవునా, మీ పొలంలో అమ్మవారు ఉంది, పొలిమేర తర్వాత అమ్మవారు ఉందంటే అది వేరే ఊర్లోకి వస్తది కదా. వేరే ఊర్లోకి వస్తది కానీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, అది కూడా వాళ్ళ చుట్టుపక్కల ఇప్పుడు చెప్తున్నా కదా శ్రీశైలం ఉంది, వాళ్ళ చుట్టుపక్కల విలేజ్ కే మంచి జరగాలి కదా. అక్కడ వెళ్తున్న ప్రతి ఒక్కరికి మంచి ఎందుకు జరుగుతుంది? జరగద్దు కదా. కానీ మీ ఊర్లో నీ పొలంలో దట్టు మీ ఇంట్లో అమ్మవారు వస్తుంది, ఇప్పుడు నీకు వస్తుంది కాబట్టి సో అమ్మవారు ఏదో మంచి చేయడానికే వచ్చింది. అండ్ నీకు ఇదే రూట్ లోనే నువ్వు నడుచుకుంటూ ఓకే. సో ఇప్పుడు ఎంత ఉందిరా మీకు పొలం మొత్తం? 1.5 ఉంది. 1.5 ఉంది. ముందు పొలం అమ్మేసాము అని చెప్పావు కదా, అది ఓకే. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు బాధపడొద్దు, ముందే చెప్తున్నా. నీకు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మీడియా ఛానల్ నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దాని కింద ఒక కమెంట్ వచ్చింది అనమాట, ఇదే పొలం మేము అమ్మేసింది అని చెప్పేసి నువ్వు చెప్పడం జరిగింది కదా. సో దాని కింద ఏమొచ్చిందంటే మళ్ళీ ఆ పొలం కొనడానికి లేదంటే ఇంకో 10 ఎకరాలు కొనుక్కోవడానికి ఇట్లా అమ్మవారు వస్తుంది అని డ్రామాలు చేస్తుంది అని చెప్పేసి వచ్చింది. సో దానికి ఏం సమాధానం చెప్తావు? అయ్యో పెద్ద సమస్య కదా, చెప్తా అక్క. చెప్పు. ఓకే. అసలు అలా ఎలా అనుకుంటారు? మేము అలా కొనే వాళ్ళమే అయితే నేను ఫస్ట్ ముందుకు బయటకు వచ్చి ముందే కొనేదాన్ని కదా. ఏదో మా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేసినాం కానీ ఇలా ప్రాబ్లం వల్ల అమ్మేసినాం అని చెప్పలేదే. ఆహా, అమ్మవారిని ఇప్పుడు అమ్మవారు వస్తుంది అని చెప్పేసి దాన్ని యూజ్ చేసుకొని నువ్వు 10 ఎకరాలు కొనుక్కోవడానికి సెటిల్ అవ్వడానికి అమ్మవారు వస్తుందని చెప్తున్నా. అలా అనుకునే వాళ్ళకి చెప్పిన కదక్క, ముందుకొచ్చి మీరు టెంపుల్ వర్క్స్ చేపించినా నాకు బాధ లేదు, కానీ అలా అంటుంటే నాకు నవ్వొస్తుంది. గట్టిగా అనడం కాదు కానీ నవ్వొస్తుంది. అలా కొనుక్కునే దాన్ని అయితే మంచిగా బాగుపడుతుండే. ఈ పార్టీకి 1 year అవుతుంది కదా, చాలా మంది దగ్గర ముంచుకొని తింటుండే కదా, ఇలా చేస్తున్నా ఇలా రండి అని. మీరు చూసినంత వరకు కూడా చాలా మంది ఇలా ఫేక్ చెప్తున్నారు, బాబాలు ఇలా ఉంటారు కదా అక్క, మీరు కూడా చూసుంటచ్చు. నేను కూడా వాళ్ళలాగా తయారై మళ్ళీ కొనుక్కుంటుండే కదా, బంగారం పెట్టు, ఇది ఇవ్వు ఇది ఇవ్వని. అలా చేయలేదు కదా, అలా ఎలా అనుకుంటారు అక్క? ఓకే. నార్మల్ గా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని కమెంట్స్ ప్రకారంగానే ఈ రోజు నేను మళ్ళీ అడుగుతా, ఓకేనా? అక్కడికి వెళ్ళి తీసుకుందాం మనం. వచ్చేసినాం అక్క, మొత్తానికి మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఏందో రాగానే ఏదో రీసౌండ్ వస్తుంది ఇంద్రా, దేవుడు 50% నమ్మాలి నమ్మించన్నావు కదా, అది దేవుడే చూసుకుంటాను. నేను ఏదో రీసౌండ్ వచ్చినట్టు వస్తుంది. ఓకే, ఇక్కడ అమ్మవారా? ఇది వెనకాల గుడియా? ఇదే గుడి అక్క, ఇప్పుడు మేము కట్టిస్తున్న టెంపుల్ ఇదే. ఓకే. సో ఇక్కడ మీరు ప్రతిష్టాపించిండ్రు అమ్మవారిని. ఫస్ట్ వెలిసింది అదంతా కూడా ఎక్కడ మీకు? ఫస్ట్ వెళ్ళలేదు, అంటే అమ్మవారు చూపించింది. అంటే మొత్తానికి ఫస్ట్ తన రూపం చూపించింది నేను ఇక్కడ ఉన్నా అనేసి. ఓకే, ఈ గుడి ప్లేస్ తర్వాత అక్కడ బయట పడడం జరిగింది. మాకు బయట ఇలా ఇక్కడ దొరికినట్టు తెలుసు. ఓకే. సో ఇక్కడ మీకు ఉన్నాను అని చూపించింది. అంటే ఇక్కడ కట్టించు నాకు ఫస్ట్ చిన్నదైతే, ముందు చిన్న టెంపుల్ నుంచి ఎవరైనా పెద్ద టెంపుల్ కాడికి పోతారు కదా, ఇది కూడా సేమ్ అలానే. ఓకే, చూద్దామా? చూద్దాం అక్క. ఇదే మన అమ్మవారు. ఇక్కడైతే ముందు కూర్చోబెట్టి అమ్మవారిని ఇలా కట్టించు అని చెప్తే కట్టించి ఆ తర్వాత బోనం వెళ్ళినాం అన్నమాట, విలేజ్ మొత్తం. ఓకే, మొత్తం బోనం తీసారా? చాలా గ్రాండ్ గా. ఓకే, ఇలా రూపము చూపించింది అని చెప్పినా కదా, పాము లాగా చెట్టుకి, ఇదిగో ఇక్కడే. ఓకే, అవును కనిపిస్తుందా? పడగలాగా. అది చిన్నగా ఉండే అప్పుడు స్టార్టింగ్ లో, పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు నాకు. ఓకే ఓకే, ఇక్కడ కదా, ఇది ఇలా పాములాగా కనిపిస్తుందా? అవునవును, మంచిగా అబ్జర్వ్ చేస్తే కనుక కనిపిస్తుంది. అవునవును, పాము పడగలాగా ఇలా కదా. ఓకే, అమ్మవారు తవ్వకాలు బయట పడింది అని చెప్పింది అమ్మవారి. ఓకే, అమ్మవారి విగ్రహం కదా ఇది. ఓకే, వాటర్ లో పెట్టారు. గంగలో పెడితే పవర్స్ వస్తాయి అంటారు కదా, శాంతంగా ఉంటది అంటే, కొత్తగా ఇలా బయటకు వెళ్తే చాలా మందిని బలి తీసుకుంటే అలా అంటారు కదా, సో శాంతంగా ఉంటది అనేసి గంగలో వేసినాం. ఓకే ఓకే, సో ఇదంతా మీరే ఏర్పాటు చేసి, ఎవరైనా వచ్చిరా పెద్దవాళ్ళు ఇట్లా పూజ గురువులు? చాలా మంది ఇలా పూజారి వాళ్ళు పక్క విలేజ్ లో నుంచి వస్తూనే ఉంటారు అప్పుడప్పుడు పూజలు చేయడానికి. సో ఇక్కడ అమ్మవారిని ఇలా గంగలో పెట్టాలని చెప్పింది ఎవరు? చాలా మంది చెప్తున్నారు, ఇలా పెడితేనే శాంతంగా ఉంటది అమ్మవారు, ఇలా పెట్టండి అని చెప్తున్నారు. సో ఇలా పెట్టినాం. ఇక్కడికి రాగానే గాలి కూడా పెరిగింది, ఏందో రీసౌండ్లు వస్తున్నాయి.
ఓకే. సో ఎప్పుడు మరి గుడి తయారైన తర్వాత అప్పుడు అమ్మవారి లోపల. ఓకే. సో మనం అయితే టెంపుల్ దగ్గరకు వచ్చాము, అన్ని చూసాం కదా. ఇక్కడికి రాగానే నిజంగా ఒక తెలియని పాజిటివ్ వైబ్ ఉందన్నమాట. సడన్ గా ఫుల్ గాలేస్తుంది, ఎందుకో తెలియదు. మేము వస్తుంటే కూడా కొంచెం తేడాగానే అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాయిస్ లో రీసౌండ్ వస్తున్నాయి అనమాట. కరెక్ట్ గా అమ్మవారి దగ్గరికి రాగానే వాయిస్ రీసౌండ్ వస్తుంది అండ్ ఫుల్ గాలి పెడుతుంది. సో ఏదో పాజిటివ్ నిజంగా ఉంది, అమ్మవారు అయితే నిజంగా ఇక్కడ ఉంది అని నా మనసు చెప్తుంది. సో నేనైతే వచ్చేటప్పుడు అమ్మవారికి పూజ చేయడానికి పూలు, పళ్ళు, కొబ్బరికాయ తెచ్చాను. సో మనం పూజ అయితే ఒకసారి చేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు ఈ గుడి కట్టి ఎన్ని రోజులైంది? 1 year అవుతుంది. ఇది కూడా కట్టి 1 year అయిందా? ఓకే ఓకే. ఇక్కడికి వచ్చేప్పుడు నా వాక్కు చెప్పావా? సో ఆయన ఎవరు అన్నట్టు? పోతరాజు అంటారు. ఓకే ఓకే. కొబ్బరికాయ కొట్టచ్చు. నేనే కొట్టాలా? అక్కడ కొట్టండి. ఏమని మొక్కుకోవాలి? ఆడియన్స్ చెప్పండి, మీరు అందరు బాగుండాలని. ఓకే, మా శశి టీవీకి మంచి సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ అంచెలంచెలుగా మా శశి సార్ మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి పెద్ద శాటిలైట్ ఛానల్ అవ్వాలి త్వరలో. అండ్ అందరూ బాగుండాలి, మా ఎంప్లాయీస్ అందరూ బాగుండాలి, అలానే ఈ వీడియో చూస్తున్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అండ్ ఎవరైతే ఈ అమ్మాయిని నమ్మట్లేదో ఎక్కువసారి ఇక్కడికి వచ్చి చూడండి. సో వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుంటూ కొబ్బరికాయ అయితే కొడదామా? అమ్మవారు అయితే ఇక్కడ ఉంది అని 100% మేము నమ్ముతున్నాము. నిజంగానే అంటే దారిలో వచ్చినప్పుడు ఏమోలే అంటే నార్మల్ గా తవ్వకాలలో అక్కడ ఇక్కడ బయట పడుతూ ఉంటాయి కదా, అలానే వచ్చిందేమో. దానికి నిజంగా అంటే పవర్, అమ్మవారికి నిజంగా పవర్స్ ఉన్నాయా అనేది చాలా డౌట్స్ తోనే నేను ఇక్కడికి వచ్చిన. బట్ రాగానే ఈ ప్లేస్ లోకి రాగానే ఒక తెలియని భయము, ఒక ఏదో వణుకు పుట్టింది నిజంగానే. ఇక్కడికి రాగానే ఫుల్ గాలి. నిజంగా వ్యూస్ అంటే అందరు నమ్ముతారో లేదంటే ప్రతిదీ మనం నమ్మితే కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి అని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఏదైనా అనుమానంతో చూస్తే అన్ని మనకి డౌట్ గానే కనిపిస్తాయని మనం అంటాము. కానీ నిజంగా ఇక్కడికి రాగానే సడన్ గా ఫుల్ గాలి, అసలు కెమెరా సపోర్ట్ చేయట్లేదు. అండ్ మనం మాట్లాడుతుంటే కూడా డబల్ రీసౌండ్ వస్తుంది. నాకే వినడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను చెప్పాను కూడా, కెమెరాలు కూడా ఆఫ్ చేసాం అందుకే. సో మళ్ళీ పూజ అంతా కూడా చేసిన తర్వాత సరదాగా ఒక మాట అనమాట, ఇంత గాలిలో నిజంగా దీపం అట్లనే నిల్చుంటదా, అట్లయితేనే అమ్మవారు ఉంటది అని చెప్పేసి అన్నాను. మేము ఆ మాట అనగానే గాలి మొత్తం ఆగిపోయింది. మళ్ళీ కెమెరాలు స్టార్ట్ చేసినాము, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే మళ్ళీ గాలి పెరుగుతుంది. సో నిజంగానే ఇక్కడ అమ్మవారు ఉంది, మేమైతే నమ్ముతున్నాము. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే నేను అందరికీ తెలుసు, మన ఇంటర్వ్యూలో చాలా మంది చూసారు అండ్ నీకు చాలా నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చినాయి. వాటన్నింటి గురించి పక్కన పెడితే మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళందరికీ కోసం, మళ్ళీ కొత్త వాళ్ళందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి మళ్ళీ నీకు అమ్మవారు ఎప్పటి నుండి వస్తుంది, ఏంటి, అసలు ఎలా జరుగుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఓకే, 9th క్లాస్ లా పౌర్ణమి రోజున నైట్ వచ్చింది అన్నమాట. ఓకే, 1-12 మధ్యలో. ఓకే, అంటే స్టార్టింగ్ వచ్చింది కాబట్టి ఎక్కువ ఏడుస్తారంట. ఏడవడం లాంటివి, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి అన్ని జరిగినాయి. ఓకే, ఆ తర్వాత డైరెక్ట్ గా ఒంటి మీదకి రావడం, ఫస్ట్ ఇలా పలుకు బయటికి చెప్పడం. ఓకే, అప్పుడు నోరు రాలేదన్నమాట, జస్ట్ ఏడుస్తుండేనంట. ఆవలింతలు రావడం, లేకపోతే ఇంకేదో అంటారు కదా, అలా రావడం. ఎడికైనా టెంపుల్ కి పోతే కూడా చెప్పడం. ఓకే, సో నార్మల్ గా అయితే నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు కొంతమందికి వెంటనే మాట అనేది రాదు. సో దానికి సంబంధించి గురువుల దగ్గరికి వెళ్ళి రుద్రాక్ష వేసుకుంటారు. గురువులే నా దగ్గరకు వచ్చినారు. ఓకే, స్టార్టింగ్ ఇంత పవర్ ఉంది ఏంటి అనేసి కూడా చాలా మంది చెప్పినారు. ఓకే, సో రావడమే మాట రావడము. ఓకే, నువ్వు హాస్టల్ నుండి ఇంటికి వచ్చావు కదా, అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది అని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు నార్మల్ గా అమ్మ వాళ్ళకి. చెప్పిన తర్వాత నీకు ఈ అమ్మవారు ఇక్కడ పొలంలో ఉంది అని చెప్పడము అదంతా ఇంటికి వచ్చాక జరిగింది. అంటే అమ్మవారు అక్కడ కూడా చెప్పింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏంటిది అంటే, నేను ఇలా వచ్చినా, నాకు ఇలా కావాలి, మీరు ఇలా చెయ్యండి,
ఇంకొకటి ఏంటిదంటే నాకు రంగాపూర్ ఎల్లమ్మకి కూడా లింక్ ఉంది. ఓకే. అక్కడ రంగాపూర్ ఎల్లమ్మ తల్లి ఎలా అంటే చాలా ఫేమస్ అది కూడా. కానీ అమ్మవారికి ప్రతిష్టాపన టెంపుల్ అనేది కరెక్ట్ గా లేదు. ఓకే. 18 విలేజ్ లో బోనాలు ఎత్తుతారు అక్కడ. ఓకే. 18 విలేజెస్ బోనం ఎత్తుతారు ఇయర్స్ కి వన్స్. ఓకే. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు 18 విలేజ్ లో బోనం అంటే ఎంత అంటే ఇప్పుడు మనం మా విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చినాం కదా, అంత జనాలు ఉంటారు. అర్థమైంది. సో అక్కడికి మాకు కూడా తెలియదు అక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటదని, రంగాపూర్ ఎల్లమ్మ అనే పేరు ఉంటదని. అమ్మవారు వచ్చి నాకు ఇలా అక్కడికి ఇలా చెప్పడం, ఆ తర్వాత అన్ని జరిగినాయి. అక్కడికి వెళ్ళి కూడా బోనం ఎత్తినాం. ఓకే. అమ్మవారు అక్కడ కూడా చెప్పినారు అక్కడ ఇలా సరిగా లేదు కదా అంటే. ఒక అంకుల్ ఉంటుండే, తనే చూసుకుంటుండంట బాధ్యత మొత్తం. అంకుల్ ఎలా అంటే ఉన్నదంతా తినేస్తుండేనంట, ఇచ్చిన టెంపుల్ కోసం ఇచ్చింటే గానీ, లేకపోతే ఇలా ఎవరైనా ముందుకు వచ్చి మేము హెల్ప్ చేస్తా అన్న వాళ్ళవి చాలా వరకు తిని చాలావి కూడా తీసుకున్నారని కూడా వినడం జరిగింది. అదే రోజున మేము వెళ్ళినప్పుడు నేను టెంపుల్ ఆ రంగాపూర్ ఎల్లమ్మ టెంపుల్ లో చాలా పెద్ద పుట్ట అయితే ఉంటది అక్క. ఎవరైనా చూసే వాళ్ళందరూ భయపడతారు, అంత భయంకరంగా పుట్టలు అయితే ఉంటాయి అక్కడ. నిదర్శనంగా పాములు కనిపించడం చాలా ఉంటాయంట అక్కడ. అలాంటిది నేను టెంపుల్ లోపలికి వెళ్ళి మరి పుట్ట పక్కనే కూర్చొని వాకు చెప్పినానంట. అక్కడ చూసిన జనాలందరూ చాలా భయపడ్డారు. ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు, ఎంత ఎల్లమ్మ తల్లి వచ్చినా చాలా దేవుళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వచ్చినారు, కానీ లోపలికి అయితే వెళ్ళలేదు. మీ పాప వెళ్ళిందని కూడా చాలా మంది చెప్పినారు. అది ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది నన్ను అంటే చాలా పవర్ ఉందని అనుకున్నారు కదా. ఇప్పుడు ఎలా అయితే టెంపుల్ కోసం హెల్ప్ చేసిన వాళ్ళు తినేసిర్రు అని చెప్పినాం కదా, ఆ అంకుల్ కి అదే రోజు నేను లోపల చెప్తుంటే తనకి బియ్యం ఉంటది కదా, అదే వెలిగిస్తారు కదా దీపము, ఆ దీపం ఇది అంటుకున్నదంట మాట. అంటే నువ్వు పాపాలు చేస్తున్నావు కదా అలా అని. ఆ రోజు తను చస్తుండే తెలుసా అక్క. కళ్ళ ముందే చస్తుండే, మంట కాలిపోయి. కాలలేదు, చనిపోయినాడు. ఇప్పుడు పాపం ఎక్కడ పాపమే కదా, చనిపోయినాడు. చాలా పాపాలు చేసినాడు, చనిపోయినాడు కూడా. అక్కడికి వెళ్ళి కూడా నేను చెప్పడం జరిగింది, ఇలా టెంపుల్ కి హెల్ప్ చేయండి. అక్కడ కూడా చాలా పెద్దది అక్క. అసలు అక్కడ కూడా నాకు యాక్చువల్ గా అక్కడ కూడా మెయిన్ ఫస్ట్ అక్కడే అనుకున్నాను నేను, ఆ తర్వాతనే ఇక్కడ అనుకున్నా. సో మొత్తానికి అయితే నువ్వు చాలా పెద్ద రిస్క్ తో నేను బయటకు. అవును, చాలా పెద్ద లక్ష్యం నీ ముందుంది, బాధ్యత చాలా పెద్దది, వయసు చాలా చిన్నది. అవునా? సో ఇప్పటి వరకు అంతా మనం నార్మల్ మాట్లాడుకుంది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్లు నావి కాదు. ఎవరైతే నువ్వు నమ్ముతున్నావో హెల్ప్ చేస్తారని అనుకుంటున్నావో ఆ ప్రజల్లో నుండి వచ్చిన కొన్ని మాటలు నేను నిన్ను అడుగుతా. ఓకే? నువ్వు ప్రతి ఇంటర్వ్యూలో నీకు అమ్మవారు వస్తుంది అనేది పిలిస్తే అమ్మవారు ఎలా వస్తారు? వస్తారక్క, ఎలా అనుకుంటున్నాం రారని. ఓకే. చాలా మంది శివశక్తులు కూడా వాళ్ళకు కూడా తెలిసిన పాయింటే, తెలియదని నేను చెప్పట్లేదు, వాళ్ళకంటే చిన్నదాన్ని నాకు తెలియకపోవచ్చు, తప్పుంటే క్షమించండి. చాలా వరకు అంటే దేవుడు మనసులోనే ఉంటాడు, రాయిలో కూడా దేవుడు కనిపిస్తాడు అంటారు. మరి రాయిలో దేవుడు కనిపించినప్పుడు ఇలా అమ్మవారి షేప్స్ ఉండడం ఎందుకు అంటే, చాలా మంది నాకు తెలియకపోవచ్చు, మీకే ఎక్కువ తెలియవచ్చు. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. శివశక్తులు కూడా నాకు ఫోన్లు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నేనేమి మీ దగ్గర ముంచుకొని దోచుకొని అయితే తినట్లేదు. మీరు చేస్తున్నదే నేను చేస్తున్నా, అందులో మంచి ఉంది, చెడు కూడా ఉండొచ్చు. అలా అని ప్రతిదీ చెడే జరుగుతుందని చెప్పలేము. ఇప్పుడు చాలా మంది రాళ్ళలో కూడా దేవుడు ఉంటాడు కొలుస్తారు, ఎక్కడ కూడా దేవుడు ఉంటాడు అని చెప్తారు. రాళ్ళలో దేవుడు ఉన్నప్పుడు ఇక మనకు విగ్రహాలు ఎందుకు, ఈ ఫోటోలు ఎందుకు చెప్పకను ఉండొద్దు కదా. ఆ రాళ్ళనే మొక్కుకుందాం, రాళ్ళనే పూజలు చేసుకుందాం. అలాంటిది దేవుడు ఎక్కడ పడితే అక్కడ రావడం ఏంటిది, అలా ఎలా అనగలుగుతారు? ఇది కూడా అంతే. నేను తప్పు చేస్తే నేను భయపడాలి కదా, తప్పు చేయట్లేదు నేను, ఒక మంచి కోసం, ఒక మంచి పని కోసం నేను ముందడుగు వేస్తున్నా. సో డెఫినెట్ గా నేను ముందడుగే వేస్తా. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉందిరా, మనం చూస్తున్నాం రోజు, అవునా, గత కొన్ని నెలల నుండి ఎవరెవరో వచ్చి మన విగ్రహాలని, మన టెంపుల్స్ ని ధ్వంసం చేసి మనకి ఏమంటారు, మన నమ్మకాలని, మన గౌరవాన్ని కాళ్ళతోటి తొక్కడం, చెప్పుతోటి కొట్టడం చాలా వరకు చేస్తున్నారు. అవును, చాలా వరకు శివశక్తులు గాని చాలా మంది వెళ్ళి కూడా పోరాడుతున్నారు, ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి అని. సో అలాంటి టైంలోనే అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతుందో
ఆ జరుగుతున్న టైంలోనే నువ్వు ఒక అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంది అని చెప్పడము, వెళ్ళి దాన్ని తవ్వి బయటికి తీయడము, నీ ఒంటి మీదకి అమ్మవారు రావడము, అంటే నువ్వు జస్ట్ 15 సంవత్సరాల చిన్న అమ్మాయివి, ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన అమ్మాయి సడన్ గా నీ ఒంటి మీదకి అమ్మవారు రావడం గాని, నువ్వు వాక్కు చెప్పడము, ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టుగా అక్కడ వెళ్ళి ఎవరు కూడా ధైర్యం చేయలేదు ఇప్పటివరకు లోపలికి సో నువ్వు లోపలికి వెళ్ళడం. ఈ ఇంటర్వ్యూ ఒకవేళ హిట్ అయితే డెఫినెట్ గా మనం అక్కడికి వెళ్దాం. ఓకే ఓకేనా, సెకండ్ ఇంటర్వ్యూకి అక్కడ వెళ్దాం. మా ప్రయత్నం చాలా మంది యాక్చువల్ గా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అంటే చాలా మంది ఒక మాట మాట్లాడతారండి. ఏంటి అంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన దేవుళ్ళని మనమే కాపాడుకోలేనప్పుడు ఇక మనం అని ఎందుకు అక్క అనిపించుకోవడం. సో చాలా టెంపుల్స్ కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో అమ్మవారు బయటికి రావడము మేబీ ఇది ఒక మంచి సైన్ ఏమో, అంటే తను ఇక్కడ నుండి ఏదన్నా ముప్పుని స్టాప్ చేయడానికి ఇక్కడికి వచ్చిందేమో, ఆపడానికి వచ్చిందేమో. అది అమ్మవారు ఈ అమ్మాయిని ఎందుకు ఎంచుకున్నది అంటే దానికి మన దగ్గర సమాధానం లేదు. అది అమ్మవారు, అది ఆ అమ్మాయి అదృష్టము అమ్మవారికి తెలియాలి. ఎవరికైనా డౌట్స్ ఉంటే నిజం చెప్తున్నాము అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైతే నెగటివ్ కమెంట్స్ పెట్టి ఈ అమ్మాయి ఇంటర్వ్యూని, మా వీడియోస్ ని ట్రోల్స్ చేసిన వాళ్ళకు ఒకటి చెప్తున్నా, నన్ను ట్రోల్ చేసినా నాకు పెద్ద ఫరక్ లేదండి. ఎందుకంటే మేము అందరినీ ఇంటర్వ్యూ చేస్తాము, మా ధ్యేయం వేరు, మా లక్ష్యం వేరు. కానీ ఆ అమ్మాయి టెంపుల్ కోసం పోరాడుతుంది. పాపం చిన్న వయసు అమ్మాయి, 15 సంవత్సరాలు, పేరెంట్స్ వేసుకొని హైదరాబాద్ కి ఇక్కడికి తిరగడము, అందరినీ కలవడము, చాలా ప్రయత్నం చేస్తుంది. అలాంటి అమ్మాయికి కుదిరితే ఫోన్ పే కి మనిషికి 500, 1000 రూపాయలు వేసినా, 500, 1000 రూపాయలు వేయకపోయినా నువ్వు 10 రూపాయలు అది హెల్ప్ అవుతుంది గుడికి. మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ ట్రోల్స్ చేసి బ్యాడ్ కామెంట్స్ మీరు అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏదో మా దగ్గర లేదు ఇలా చేయాలి, ఏదో మేము సంపాదించాలని అయితే అస్సలు అనుకోవట్లేదు అక్క. నిజం చెప్తున్నా కదా, అలాంటి ఆశ కూడా నాకు లేదు. ఒకవేళ ఇప్పుడు నేను ఇలా చేస్తున్నానని అంటున్నారు కదా, ఒకవేళ నేను అదే రూట్ లో వెళ్ళి నేను తప్పు చేసి డబ్బులు సంపాదిస్తే కూడా నేను మంచిగా చేస్తా. అది కూడా ఒక రీజన్ చూడు. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు నేను గుడ్డుగున్నా అంటే కొంచెం మంచిగా ఉన్నా కదా, మంచి లక్షణాలు ఉన్నాయి, మీరు నన్ను ఇలా కామెంట్ చేసి ట్రోల్ చేసి ఇక భయపడితే నేను బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఇక వేరే కథ వేరేలా ఉంటది. అంటే కొన్ని కమెంట్స్ కూడా పడినారా, అందులో ఒక కమెంట్ ఏంటి అంటే, నార్మల్ గా లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఇదే అన్నా, మేము పొలము అమ్ముకునింది, సో ఇప్పుడు ఇదే ఉంది మాకు, 1.5 ఎకరం ఉంది, మాకు తినడానికి సరిపోతుంది అన్నా అని చెప్తూ మాట్లాడడం జరిగింది కదా. సో దాని కింద ఒక కమెంట్ ఏమొచ్చింది అంటే, మళ్ళీ ఒక 10 ఎకరాలు కొనుక్కోవడానికి, లేదంటే కొంచెం దేవుడు వస్తున్నాడు అది అని చెప్పేసి, ఇప్పుడు వాక్కు చెప్తావు కదా నువ్వు, నార్మల్ గా వాక్కు చెప్పడానికి ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర దోచుకోవడము, లేదంటే అది చేయడము ఇది చేయడము అని చెప్పేసి ఏదో సంపాదించుకోవడం కోసం ఇది ఒక ప్రయత్నము, వాళ్ళ అమ్మా నాన్న ఈమెతోని మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకేం చెప్తా అంటే, వాళ్ళు వచ్చి చూడట్లేదు కదా, అదొక రీజను. సరే మేము 10 ఎకరాలైనా కొనుక్కుంటాం, 20 ఎకరాలైనా కొనుక్కుంటాం, అందులో నీకు భాగం కావాలంటే రాయిస్తాం, తీసుకో, అందులో మాకు పెద్ద ఏం లేదు కదా. అలా చేస్తే తప్పు, కానీ అలా చెయ్యట్లేనప్పుడు నువ్వు కామెంట్ చేయాల్సిన అవసరం ఏంది, అలా పెట్టాల్సిన అవసరం ఏంది? నువ్వు ఫస్ట్ తను ఎంత ప్రాబ్లం ఉన్నాడో, నువ్వు కూడా ఎంత చెడ్డ పనులు చేస్తే అలా కామెంట్ పెట్టినావు. ఒకసారి నువ్వు చూసుకో, నీకు కూడా అక్కలు అమ్మలు అందరు ఉంటారు. ఇక నాకు మాటలు వేరేలా వస్తున్నాయి నిజంగా అక్క. ఎంతవరకు శాంతంగా ఉండాలో అంతవరకే శాంతంగా ఉండాలి. మరి మనుషులను రెచ్చగొడితే ఏంది పాప ఇంత చిన్న వయసులోనే ఇలా ర్యాష్ గా మాట్లాడుకుంటుంది అని కూడా అనుకోవచ్చు, అనుకోండి, నాకు ఏం ఫరక్ పట్టదు. కానీ నేను చెప్తున్నా, నీది కూడా, మీకు కూడా అమ్మాలు ఉండొచ్చు, నాన్నలు ఉండొచ్చు, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా. నీ కష్టం విలువ తెలిసినప్పుడు నువ్వు అలా ఎలా చెప్పగలుగుతావు? అలా మనుషులను ఎలా ట్రోల్ చేయాలనిపిస్తుంది మీకు? ఓకే, సో నార్మల్ మనుషులు ఒక పక్కకు పెట్టేస్తే శివశక్తులు కూడా నీకు ఫోన్లు చేస్తున్నారు కదా, సో ఓన్లీ 2-3 మెంబర్స్. ఎలా అంటే ఎక్కువ అనుకుంటారు చూడు, ఇప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళ మీద ఎక్కడ వాళ్ళకంటే మించిపోతారని, అలాంటి వాళ్ళు మాత్రమే. ఓకే, ఎస్, అంటే మాలో అంటే వాళ్ళు కూడా బతకాలి, మాలో కూడా రావాలి, వాళ్ళు కూడా మనతో పాటు ఉండాలి అని మంచి కోరి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు చేయలేదు. ఎవరైతే చెడు కోరుకుంటారో, ఇలా బయటికి వచ్చింది పైకి ఎదగొద్దు అనుకునే వాళ్ళు మాత్రమే. ఓకే, ఇప్పుడు నీ లక్ష్యము గుడి కంప్లీట్ చేయడమా? గుడి కంప్లీట్ చేయడం, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఈ ఒక్క ఇంటర్వ్యూ తోటి నా లైఫ్ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది నాకు. సో డెఫినెట్ గా అన్ని తెలుస్తాయి మీకు.
ఓకే నేను అబద్ధం చేస్తున్నానా, నిజం చేస్తున్నానా, లేకపోతే నేను డబ్బు సంపాదిస్తున్నానా, 10 ఎకరాలు 20 ఎకరాలు పొలం కొనుక్కుంటున్నానా, ఆ పొలంలో మీకు కూడా భాగం కావాల్సి వస్తే ఇస్తారు రండి అన్ని తెలుస్తుంది. ఓకే. సో నార్మల్ గా ఎవరికైనా నువ్వేం తప్పు చేయట్లేదు కదా, Yes. తప్పు చేయనప్పుడు నువ్వు భయపడి ఏడవడం కంటే కూడా డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఈ ఒక ఆప్షన్ ఉంది కదా. ఎవరికైతే నమ్మకం లేదో చెప్పినా నేను నీకు నమ్మకం లేకపోతే రా, నువ్వు కూడా డెఫినెట్ గా మీరు రండి ఇక్కడికి. ఓకే నా దగ్గరికి చాలా మంది అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కాకుండా దేవుళ్ళు వచ్చిన వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. ఓకే నాకు ఇలా దేవుడు వస్తున్నాడు కానీ బయటికి మాట మాట ఇవ్వట్లేదు, ఇది నిజంగా దేవుడా, మాకు ఇలా అబద్ధం అనిపిస్తుంది, నిజం అనిపిస్తుంది, ఏదో ఒకటి చెప్పని కూడా చాలా మంది వస్తున్నారు అక్క. ఓకే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 100 మెంబర్స్ అలా వచ్చినారు, దేవుళ్ళు వచ్చిన వాళ్ళే. ఓకే వాళ్ళకు కూడా నేను దేవుడు రప్పడం జరిగింది, వాళ్ళు కూడా నేను ఎల్లమ్మా అని చెప్పడం జరిగింది. చాలా మంది కూడా వస్తున్నారు కూడా, వాళ్ళకు లేని డౌట్స్ మీకు ఎలా వస్తున్నాయి, వాళ్ళు కూడా దేవుళ్ళు వచ్చిన వాళ్ళే కదా. అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని అబద్ధం ఆడితే అది అబద్ధం అంటుర్రు, వాళ్ళందరూ కూడా అబద్ధాలేనా? నేను కూడా మనీ ఏమైనా చేపించినా? లేదు కదా. సో ఇంత దూరం వచ్చిన వాళ్ళ దగ్గర నుండి నార్మల్ గా నీకు గుడికి సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు అక్క, ఉన్నారు. హెల్ప్ అంటే అయితే అందుతుందా? వాళ్ళు కూడా నమ్మి వాళ్ళకు కూడా మంచి జరిగింది చూడు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే కొంచెం హెల్ప్ అవుతుంది, కొంచెం కొంచెంగా మీకు హెల్ప్ అయితే అందుతుంది. సో గవర్నమెంట్ ని నేను లాస్ట్ టైం కూడా అడిగాను, సో అది ఎంత మందికి రీచ్ అయింది ఏంటి అనేది తెలియదు మనకి. సో గవర్నమెంట్ ని నువ్వేం అడగాలనుకుంటున్నావు? గుడి కంప్లీట్ చేసి దీనికి ఒక రోడ్డు వేయాలి అని ఏమని అనుకుంటున్నావు? చాలా ఉన్నాయి అక్క. ఇది చెప్తున్నా కదా, ఈ ఒక్క దాంతో నా అయిపోలేదు. నేను చాలా పోరాడాలి. ఏదో చిన్న పాప ఈమె మాటలు ఏం వింటాం, ఏదో నాటకాలు చేస్తుంది, ఏదో సినిమాలో చూసి చెప్తుంది, కొన్ని రోజులు మాత్రమే ఇది, ఈమె ఏం చేయగలుగుతుంది. లేదు అనుకోండి, మీరు కొన్ని రోజులని అనుకోండి, లైఫ్ లాంగ్ అని అనుకోండి, కానీ డెఫినెట్ గా నేను అబద్ధమా నిజమా అనేది అయితే నాకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు వస్తున్నా, నాకు తెలుసు, నన్ను నమ్మి వచ్చే వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళని నేను ఏం చేయలేను. నా దగ్గరికి వచ్చే వాళ్ళని పో అని చెప్పను, పోయే వాళ్ళని నువ్వు ఎందుకు పోతున్నావు అనేది అడగాను. ఓకే. సో ఇవన్నీ పక్కన పెడితే, ఇష్యూస్ అన్ని పక్కన పెడితే, ఫస్ట్ టైం నువ్వు ఇంట్లో అమ్మవారిని చిన్న పిల్లలాగా మిట్ట మధ్యాహ్నం చూసినా అని చెప్పినావు కదా, నీకంటే ఎలా అనిపించింది అమ్మవారి రూపం? మంచిగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు నీ మనిషికి ఎలా అయితే అనిపిస్తుందో ఇక్కడికి వచ్చిన కొంచెమైనా హ్యాపీ అనిపిస్తుంది కదా, సో నాకు కూడా అలా హ్యాపీ అనిపిస్తుంది. భయం అవ్వలేదు అసలు? అంటే ఫస్ట్ టైం ఒక చిన్న పిల్ల ఎవరో ఇంట్లో ఒకరు కనిపించిండ్రు సడన్ గా, భయపడ్డా, గాబర్ అవుతా. మమ్మీ చెప్తా, మమ్మీ ఇలా కనిపిస్తుంది, మమ్మీ ఇలా కనిపిస్తుంది, నీకు అనిపించిందా, మమ్మీ వినిపిస్తుందా అని కొంచెం టెన్షన్ తోటి చేస్తా. ఫస్ట్ టైం కనిపించినప్పుడు ఇంట్లో అమ్మవాళ్ళు లేరన్నావు కదా, ఆ మూలకి నువ్వు చూపించావు ఇంట్లో కదా, గొల్లం వేసుకొని బయటకు ఉరికొచ్చేసిన, మమ్మీ వాళ్ళు వచ్చేదాకా ఇంట్లోకి వెళ్ళలేదు. ఓకే. అంటే కనబడంగానే పిలిచారా నేనేమన్నా? చెప్పింది ఎందుకు అలా ఉరుకుతున్నావు అని చెప్పింది. ఓకే. అంటే మాట్లాడింది కూడా నీతోని, బాగుండేనా? క్యూట్ గా చిన్న రూపం ఎలా ఉండే? అంటే హెయిర్ పెద్దగా అట్లా ఏమన్నా ఉందా? అంటే ఎగ్జైట్మెంట్ మాకు కనబడదు. ఓకే. మనం నార్మల్ గా మన పెద్దవాళ్ళ నుండి మనకు వచ్చిన నమ్మకాలు కొన్ని ఉంటాయి. మనకి చిన్న పిల్లలు కనిపిస్తే దుర్గమ్మ, ఎల్లమ్మ అని చెప్తాము, పాములు కనిపించినా ఎల్లమ్మ అంటాము, మా బావులు అట్లా వాటర్ కనిపిస్తే దుర్గమ్మ అంటాము, మనకి కుక్కలు అట్లా కనిపిస్తే మల్లన్న దేవుడు అంటాము. సో ఇట్లా మనకి కొన్ని నమ్మకాలు ఉంటాయి. నమ్మే వాళ్ళకి అది దేవుడు, నమ్మని వాళ్ళకి అది మూఢ నమ్మకాలు, మూర్ఖత్వము. లేకపోతే ఇక ఉంటాయి కదా, నాకు మా మీద ఇలా చేస్తున్నారు, మా మీద ఏడుస్తున్నారు అని. నీకు ఎలాంటి కళలు పడుతూ ఉంటాయి ఈ రీసెంట్ గా? చిన్న పాపల కళలు. ఇప్పుడు నువ్వు ఎలా అయితే దుర్గమ్మ నీళ్లు కనిపిస్తున్నావు కదా, బావిలు కనిపించడం, లైక్ కుక్కలు కూడా కళలకు రావడము, చిన్న బాబు అంటే మీసాలు వేసుకొని రావడము, అలాంటి వాళ్ళు చాలా కనిపించినారు. ఓకే. సో అంటే ఒకసారి మనకి ఇట్లా అమ్మవారు సడన్ గా ఇప్పుడు బయటకు వచ్చింది, అవునా? ఇన్ని రోజులు మనకి ఏది లేదు కదా, సడన్ గా ఇప్పుడు అమ్మవారు బయటికి రావడము, ఒక కోరికని ముందు పెట్టడము, అండ్ ఇంకేమైనా చెప్తుందా అంటే ఇట్లా తిరుపతి ఇక్కడికి రమ్మని చెప్పేసి, లేదు అంటే కుమరవెల్లి రండి అని, వేములవాడ రమ్మని, అట్లా నార్మల్ గా ఏమన్నా ఇంకేమైనా చెప్పడం జరిగిందా? దేవుళ్ళు వచ్చే వాళ్ళు కూడా టెంపుల్స్ కి ఎక్కువ తిరుగుతా ఉంటారు. సో నేను కూడా, నాకు ఎక్కువ టెంపుల్స్ కి ఎక్కువ పోవాలనిపిస్తుంది. నేను ఎలా ఉండేదాన్ని అంటే ఎక్కువ తిరుగుదాం, లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అంటే కొంచెం ఉంటది కదా కోరికలు అన్నాక, అలా ఉంటుండే. ఎక్కువ తిరగడం వరకే, ఇలా పద్ధతిగా ఉండొద్దు, కొంచెం మనకు నచ్చిన అలా ఉంటుండే. కానీ ఇప్పుడు ఎలా అంటే ఎంతవరకు మనకు ఫ్రీడమ్ ఎంతవరకు ఇస్తారో అంతవరకే మనం ఉండాలి, ఎక్కువ తక్కువ చేయొద్దు అని నేను అనుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు నువ్వు స్టడీస్ ని మేనేజ్ చేస్తూ ఇటు ఇది కూడా నువ్వు మేనేజ్ చేస్తున్నావు కదా, మరి చదువుతున్నావా, చదువు అటుకెక్కినట్టేనా?
చదువుతున్నా అక్క, చదువుతున్నా. ఓకే, ఎగ్జామ్స్ స్కూల్ కి వెళ్తున్నావు? అసలు వెళ్ళావా ఈ 1 year లో స్కూల్ కి? వెళ్ళలేదు అంత, ఓకే, అప్పుడప్పుడు వెళ్తా. అప్పుడప్పుడు. మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు స్టడీస్, ఎగ్జామ్స్ అంతా, మరి క్లాసెస్ అన్ని? ట్యూషన్స్ కి వెళ్తున్నా. ట్యూషన్స్ కి ఇప్పుడు అమ్మ వాళ్ళతోనే ఉంటున్నావు? ట్యూషన్ కి వెళ్తున్నా. ఓకే. సో రీసెంట్ గా నేను బాగా భయపెట్టిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంత అంటే నీకు చెప్పినా కదా అదొకటి, అంతే, ఇంకేం లేదు పెద్దగా. అంత భయం కూడా లేదు, కానీ అలా ఎలా చెప్తారనే బాధ. అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు టెంపుల్ కట్టడం అనేది ఎన్ని ఇయర్స్ లోపల దీన్ని కంప్లీట్ చెయ్యాలి అంటే? ఇంకో 6 months లోపల కంప్లీట్ చేయాలి. 1 year లాంటివి లేవు, 6 months లోపల. నేను అనుకున్నది డెఫినెట్ గా జరుగు. చాలా మంది కూడా నేను అన్న మాటలు నిజంగా జరుగుతాయి అని చాలా మంది నమ్ముతారు నన్ను. ఓకే, నువ్వు ఒకసారి నీ నోటి నుంచి అది మంచి అని చెప్పురా, మంచి జరుగుతుంది, చెడు అని చెప్పురా, చెడే జరుగుతుంది అని చాలా మంది నమ్ముతారు. ఇది కూడా అంతే. ఇక 6 months అంటే ఇక 6 months లోపలనే అయిపోవాలి. ఓకే. అందరూ కూడా నేను ట్రోల్ చేసిన పదం ఒకటి, నార్మల్ గా అమ్మవార్లు వచ్చిన వాళ్ళు అందరూ కూడా నా చెల్లి గంగమ్మ సంథింగ్ ఏదో అంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ నువ్వు మాత్రం ఏమన్నావంటే నా పిన్ని గంగమ్మ అన్నావు అనమాట. సో పిన్ని అనేది ఒక మన నుండి వచ్చింది కాదు, మన నుండి వచ్చింది చిన్నమ్మ, చిన్నమ్మలు, పెద్దమ్మలు అని మనం అంటాం కదా. సో దేవుడి భాష అది కాదు. ఆ అమ్మాయి నా పిన్ని గంగమ్మ అని ఎట్లా అంటది? సో ఆమె యాక్టింగ్ చేస్తుంది, ఆమెకు అసలు దేవుడు రావట్లేడు, ఏదో వెనకాల ఎవరో చెప్తే ఇదంతా చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. సో దానికి ఏం చెప్తావు? అంటే ఈ పదాలన్నీ కూడా మీ ఇంట్లో వాళ్ళు కూడా విన్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళని కాదు గురువులు గురువులు కూడా విన్నారు చాలా మంది. నేను స్టార్టింగ్ నుంచి ఇలా చెప్తున్నానంట, నాకు కూడా తెలియదు నేను అలా చెప్తున్నానని. ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేసిరు కదా, అప్పుడే నాకు తెలుసు నేను ఇలా చెప్తున్నానా, ఇది ఇలా చెప్తే కూడా నాకు ఇప్పటి వరకు ఈ తప్పని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఎవరి భాష వాళ్ళకు ఉంటది కదా అక్క, భాషను బట్టి కూడా దేవుళ్ళు వస్తారేమో అని కూడా చాలా మంది అంటారు కదా. ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చింది కదా కొత్తగా, అంటే ఇప్పుడు నీకు తెలియంది ఒకటి కొత్తది తెలిసింది, అవునా? ఇంత మంచిలో కూడా సడన్ గా ఒకటి తీసారు, నా పిన్ని గంగమ్మ అని. అంటే అంత పెద్ద ఇంటర్వ్యూ వల్ల కనవలేదు, అమ్మవారిని బయటకు తీసి. అదే మనుషులు ఎప్పుడు ఒక చిన్న తప్పు దొరికితే వీళ్ళని ఎలా బ్యాడ్ చేయడం, తప్పు కాదు, తప్పు అసలు కాదురా, మనం తప్పు అనకూడదు దాన్ని. ఎందుకంటే నువ్వు చెప్పిన అనట్లేదు, కానీ ఎలా వీళ్ళని పట్టాలా అని చూస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ చిన్న పదంని పట్టుకొని, అంటే నువ్వు ఎప్పుడన్నా ఇప్పుడు మీకు గురువులు ఉన్నారు అన్నావు కదా, సో ఆ గురువుకి ఫోన్ చేసి నేను ఇలా అన్నాను అని చెప్పేసి తప్పు అంటున్నారు, మరి భాష అలా ఏమన్నా ఉంటుందా అడిగినా? ఏమన్నారు? నీకు వచ్చిన భాష నీది కదా అన్నారు వాళ్ళు, నాకు కూడా తెలియదు కదా. సో నేను ఇందులో ఏమైనా తప్పు చేసినానా అంటే చాలా మంది అనుకోవచ్చు, కానీ నువ్వు అయితే నాటకం చేయలేదు కదా, నీకు వచ్చిన భాషలో నువ్వు చెప్పినావని చెప్పినారు. స్టార్ట్ అయింది. ఓకే. సో మొత్తానికైతే ఏమంటారు, మాకు నిజంగా ఇక్కడికి రావడం కూడా మంచిగా అనిపిస్తుంది అండ్ ప్రశాంతంగా ఉంది. యాక్చువల్గా ఏదో తెలియని ఒక పాజిటివ్ అది ఉంది. అండ్ మనం మాట్లాడుతున్నప్పుడే గాలి కూడా అవుతుంది, ఇప్పుడు కొంచెం మనసు కూడా కుదుటపడింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ రా, అంటే మళ్ళీ మా కోసం టైం ఇచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము. ఒకసారి ఇంకేదైనా చెప్పాలి అనుకుంటే ఒకసారి కెమెరాని చూసి చెప్పు. ఇంకేదైనా అంటే చాలా నేను కట్టించుకోగలను, నా అంత అయినంత వరకు నేను టెంపుల్ ని కట్టించుకోగలను. నేను ఈ ఒక్క దాని కోసమే పోరాటం చెయ్యట్లేదు, నేను చాలా మంచి కోసం, చాలా మంచి పనుల కోసం పోరాడుతున్నా. సో అందరూ హెల్ప్ చేయండి, డెఫినెట్ గా మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటా. నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తారో డెఫినెట్ గా వాళ్ళైతే ఖచ్చితంగా మంచిగా ఉంటారు అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని, నన్ను ఇలానే ముందు నడిపిస్తారని అనుకుంటున్నా. మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. సో ఇప్పుడు పిలుస్తావా మరి మా కోసం ఒకసారి అమ్మవారిని వచ్చినాక? ఓకే, ఇంటి దగ్గర పూజ చేస్తావా? సో ఓకే అండి, అది మొత్తానికైతే మన సౌందర్య అంటే అన్నకి దేవుడు వస్తాడు రప్పించు అని నేను అది యాక్చువల్గా ఆఫ్ కెమెరా చెప్పా అండి. సో అంటే నేను మనిషి పేరు చెప్పను, ఇక్కడ మనతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నారనమాట, ఎవరు ఏంటి అనేది నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకు కూడా అది బయటకు తెలవడం కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో పర్సన్ పేరు ఏంటి ఏది అనేది నేను చెప్పను. సో అతనికి కూడా అంటే సేమ్ లైక్ ఇప్పుడు అమ్మాయికి ఎలా అయితే అమ్మవారు వస్తుందో తన ఒంటి మీదకి కూడా వాళ్ళ కులదేవుడు ఎవరైతే ఉంటారో ఆయన ఒంటి మీదకి రావడం జరుగుతుందంట. నేను అదే ఆమెకి ఛాలెంజ్ ఇచ్చాను అనమాట, నేను ఇంత దూరం వచ్చాను కదా, ఇప్పుడు నీకు ఒంటి మీదకి అమ్మవారు రావడం నేను చూశాను, సో తన ఒంటి మీదకి కూడా నువ్వు
తెప్పించగలుగుతావా, ఇదే నీకు నేను ఇస్తున్న ఛాలెంజ్ అని చెప్పాను. సో అదైతే ఇంట్లో పూజ చేసి రప్పిస్తాను అక్క అని చెప్తుంది. ఒకసారి అక్కడ ఏం చెప్తారు ఏంటి అనేది చూద్దాము. మనకు అమ్మవారిని కూడా చూపిస్తాను అని చెప్పింది. బట్ అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలీదు. నాకైతే ఇంకొకటి అక్క, వచ్చిన ప్రతి వారికి నువ్వు అమ్మవారిని చూపించుకోవడం ఏంటిది, నువ్వు ఎలా అలా ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నావు, మేము నమ్ముతున్నాం కదా అని కూడా కామెంట్స్ వచ్చినాయి. సో ఆ క్వశ్చన్ మీద మీకు మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతున్నా, అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఓకే, అమ్మవారు ఎందుకు మేము చూపించము, ఇప్పుడు మీరు నమ్ముతున్నా అన్నారు కదా, అలా ఎందుకు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దేవుడు ఎక్కడో ఉంటాడు తిరుపతిలో, అవునా? ఎందుకు ఇక్కడ టీవీలో చూడొచ్చు కదా, ఎందుకని దగ్గరికి వెళ్ళి దేవుని చూడాలి అనుకుంటారు, చూడాలనుకుంటారు. నువ్వు ఇప్పుడు నీకు దేవుడు కనిపిస్తున్నాడు, నువ్వు మాట్లాడుతున్నాడు అంటున్నావు, నీకున్న అదృష్టం మాకెందుకు లేదు? ఇప్పుడు మేము ఎందుకు లేదు దానికి కూడా అలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనిషికి. ఓకే, డెఫినెట్ గా దానికి నేను రీజన్ చెప్తా. ఓకే, ఎలా అంటే ఇప్పుడు మా విలేజ్ లోనే నాకు కూడా ఈ మాట రావడం జరిగింది. నీకే ఎందుకు అమ్మవారు ఎందుకున్నది, మాకెందుకు రావట్లేదు, అదేదో మంచి జరిగితే మాకు కూడా జరగాలి కదా, నీ ఒక్కదానికే మంచి జరిగి నువ్వు ఒక్కదానివే పైకి ఎదిగిపోతున్నావు అని కూడా చెప్తున్నారు. సో అమ్మవారిని ఎంచుకోవాలంటే ఎలా, అమ్మవారు ఫస్ట్ ఏం చూస్తుంది అంటే వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్. ఇంకొకటి అంటే వాళ్ళు ఎలా ఉంటారు, నన్ను భరిస్తారా, నన్ను పూజిస్తారా, నన్ను ఎత్తుకోగలుగుతారా, వాళ్ళకంత పవర్ ఉందా అనేసి చూస్తారంట. అవన్నీ చూసుకొని అమ్మవారు ముందుకు వస్తుంది అని నేను కూడా చాలా వరకు విన్నాను. నువ్వు అయితే వచ్చిందని నాకు తెలుసు. ఓకే, నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను ఒకటే మాట ఆన్సర్ చెప్తారా? అమ్మవారిని చూడాలి అంటే అదృష్టం ఉండాలి, అవునా? సో ఆ అదృష్టంని ఒకసారి మనం ఇప్పుడు ఒక టెంపుల్ ఉంటది, అరుణాచలం టెంపుల్, అక్కడ ఒక మోక్ష ద్వారం అని ఉంటది. మనం ఎంత లా ఉన్న పర్సన్ అయినా సరే అందులో నుండి బయటకు వస్తాడు. అది ఎందుకు నమ్మకం అంటే మేము బయటికి రాగలుగుతాము అన్న నమ్మకం. వాళ్ళని వాళ్ళు పరీక్ష చేసుకుంటారు. ఇది కూడా పరీక్ష ఇక్కడ ఉంది అని నేను నమ్ముతున్నా, కానీ నాకు కనిపిస్తే నా జన్మ ధన్యం అవుతుంది కదా అని నేను అనుకుంటున్నా. డెఫినెట్ గా చూపిస్తా. సో అందుకోసం అని నేను అనుకున్నా. ఇప్పుడు మా పరిస్థితులు, మా సిచ్యువేషన్లు ఏంటి అనేది ఇప్పుడు అమ్మవారికి తెలుసు కదా. సో ఇంత కష్టపడుతున్నాం, ఇంత ఏమంటారు ఇబ్బందులు పడుతున్నాం కదా, అమ్మ ఒకసారి మాకు కూడా ఆ వరం ఒకసారి ఇవ్వు, మాకు కూడా ఒకసారి. ఇదైతే ఏదో నేను ప్రూవ్ చేసుకోవాలని అయితే చెప్పట్లేదు, అక్క కోరుకుంది కాబట్టి డెఫినెట్ గా. సో ఇంటికి అయితే వెళ్దాము, అక్కడ ఒకసారి పూజ అయితే చేద్దాము. మనకి చూపిస్తా అంటున్నారు, ఒకసారి అయితే మాట్లాడదాం. వెళ్దామా? వెళ్దాం. సో ఇక్కడైనా మీకు వేప చెట్టు వచ్చింది అంటే ముందు అదిగో అక్కడ వచ్చింది అన్నమాట, ప్లేస్ లో వచ్చింది. టెంపుల్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ట్రాక్టర్స్ రావడం జరిగి అక్కడ పోయింది చిన్న చెట్టు. ఆ తర్వాత ఇక్కడ రావడం జరిగింది, పుట్ట కూడా రావడం. ఓకే, సో అక్కడ నుండి స్టార్ట్ అయింది కదా పుట్ట కూడా. మన పొలం కాడికి అంతా పుట్ట. అవును, అక్కడ ఒక పెద్ద పుట్ట ఉంది. ఇంకా ఇవంతా పుట్టలే ఉండే అప్పుడు, చాలా తప్పుడు అవుతుందని మట్టి. ఓకే, సో పుట్ట వచ్చిన తర్వాతే మీకు ఈ వేప చెట్టు వచ్చింది. ఇప్పుడు నీకు ఎక్కడైతే అక్కడ అమ్మవారిని లోపల వేసినామో అక్కడే నేను చెప్పిన కదా, ఆ పుట్టని తొక్కేసారు చేతబట్టి. అక్కడే అక్క చాలా పెద్ద పుట్టు. ఓకే, ఆ చెట్టు కింద తొక్కేసారు కిందకి. చెట్టు కిందనే, అదే చెట్టు కింద. అక్కడే కదా నాగుపాముది, అది దానికి ముందే ఉండే. ఓకే ఓకే. సో ఎప్పుడన్నా నువ్వు వచ్చినప్పుడు ఎప్పుడన్నా చూసినావా నాగుపాములు అట్లా ఇక్కడికి రావడము? చూసినాక నా ముందుకు రావడం జరిగిందని కూడా చెప్తా. ముందుకు ఇలా ఇక్కడ నేను ఉంటే ఇక్కడనే ఇలా ఇలా పడగెత్తుకొని నిలబడ్డది. ఓకే, భయం అయ్యలే? చాలా భయం వేసిన, ఏడ్చినా కూడా గట్టిగా ఏడ్చిన. ఓకే, దెబ్బకి మమ్మీ వాళ్ళంతా ఇక్కడే పొలంలో కనిపించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అప్పటికి మాయ అయింది. ఓకే, అందరు నేను చూసినప్పుడేమో కనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళందరూ చూసేలోపు మాయ అవుతుంది. ఓకే ఓకే. సో అది మొత్తానికైతే ఓకే, అయితే ఇంటికి వెళ్ళిపోదాం. అవునా? ఎవరి కళలో వచ్చింది? మీ డాడీకి కనిపించిందంట. పాప కళలో వచ్చింది, పాప కళలోకి వచ్చింది. నాకే రియల్ మీ లెక్కనే కనబడదు, సేమ్ మీలాగా. ఓకే, ఒక అమ్మాయి లాగా, మనిషి లాగా. ఎక్కడ? అక్కడనే చెట్టు కాడే. ఇలా మాట్లాడదాం ఎవరు అనే లోపల వెళ్ళిపోయిందంట. అంటే నార్మల్ నిల్చున్నట్ట, ఏదైనా కూర్చోవడం అట్లా ఇలా నిల్చుందంట. ఓకే, ఎగ్జాక్ట్ ఎక్కడ అనేది చెప్పగలుగుతారా? ఓకే, ఒకసారి చూద్దాము. అంటే అదృష్టం ఉండాలి. ఇందాక నువ్వు నన్ను అడిగినావు, గుర్తుందా? ఎందుకు ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడుగుతున్నా అక్క, ఎందుకు మీరు అమ్మవారిని చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి అడిగావు కదా. సో అది అదృష్టం రా, అది ప్రతి ఒక్కరికి ఉంటది. నేను ఇక్కడ ఎందుకు వచ్చిందని పిలిచిన. ఓకే, ఇక్కడికి ఏ టైం డాడీ అయ్యో మమ్మీ ఎందుకు వచ్చింది ఈ టైంలో అని పిలిస్తే అప్పటికి వెళ్ళిపోయిందంట.
ఓకే, మాయమైపోయిందా? ఆరో రోజు తర్వాత దగ్గరకు వచ్చి చూసినా కానీ కీట ఉన్నది, నిమ్మకాయ దండ ఉన్నది, కళ్ళు ఉన్నది పానం. నాకే ఒళ్ళంతా ఇట్లా గూస్ బంప్స్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటిదంటే డాడీ నాకు అప్పటికి చెప్పలేదు మమ్మీ వాళ్ళు నాకు ఇలా డాడీ కనిపించిందని. నేను ఫోన్ చేసి మమ్మీకి ఏం చెప్పినా మార్నింగ్ లేవగానే నేను హైదరాబాద్ లో ఉండే కదా, అవును, లేస్తూనే మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ నాకు ఇలా కళ వచ్చింది మమ్మీ. ఏం కళ వచ్చింది మీకు? నాకు కూడా సేమ్ ఇక్కడ ఒక శారీ వేసుకొని ఒక ఇలా నిమ్మకాయలు వేసుకొని నిలబడి ఏదో చెప్తుంది అన్నమాట. మమ్మీ నాకు అలా అక్కడ కనిపించింది మమ్మీ అని చెప్తున్నా. అయితే మమ్మీ ఉండేసి అరే ఈ డాడీకి జరిగింది రా అని చెప్పింది. అదొక వింత తెలుసా? నిజంగా అవును. అంటే నార్మల్ గా ఇక్కడ నిల్చొని ఉన్నారు అంతేనా? మరి నువ్వెవరు అనే వరకు వెళ్ళిపోయిందంట. ఓకే, నువ్వెవరు ఇక్కడ ఎందుకున్నావు అని అన్నావా? మాయమైపోయింది. ఓకే, అప్పుడే అనుకున్నా అమ్మ దర్శనం కరెక్ట్ 31st కొత్త సంవత్సరం కాబట్టి అమ్మవారి దర్శనం రియల్ గా. అవును, అదృష్టం అది. ప్రతి ఒక్కరికి కూడా అంటే అట్లా ఉంటది. ఇప్పుడు చూడు డాడీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఫీల్ అయినారు, అమ్మవారిని చూసారు కదా. దర్శనం కలర్ ఎట్లా ఉందో అట్లా చీర ఉన్నది, సేమ్ రియల్ దర్శనం అయింది. నిమ్మకాయల దండేసుకుని కిరీటం పెట్టుకుని ఉన్నారు అమ్మవారు. ఉన్నది, త్రిశూలం ఉన్నది చేతిలో. ఫస్ట్ ఏం చెప్తుంటేనే ఒక అదే ఫస్ట్ ఏం లేకుండే, ఫస్ట్ ఇట్లా మంచి మామూలు మంచి లెక్క వచ్చేది నిలబడది. ఓకే, అయితే ఇక మామూలు మంచి అంటే ఇక గుర్తుపట్టాలి కదా అమ్మని, గుర్తు అర్థం చేసుకుంది అమ్మ. ఇక నన్ను చూసే వరకే అమ్మవారి రూపం కనిపించాలన్నట్టు రూపం కనిపించింది నాకు మొత్తం. ఓకే, నిజంగా అంటే అదృష్టం ఉండాలి అది కూడా. అంటే రూపం రావడము, మీరు సడన్ గా ఎర్లీ మార్నింగ్ టైం చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళ ఇంటి కోసమే వచ్చింది వీళ్ళకే అనిపిస్తుంది అన్నారు. మీరు మనసులో ఏ కల్మషం లేకుండా నిజంగా మొక్కుతే డెఫినెట్ గా మీకు కూడా అమ్మవారి దర్శనం ఇస్తుంది. అదే అర్థమవుతుంది నిజంగా. అంటే ఇప్పుడు నేను ఏమా ఇట్లాగే లేచిన ఎప్పుడు 5 గంటలకు బయటికి రాను. ఆ రోజు కొత్త సంవత్సరం నిన్న అయితే ఫస్ట్ కదా, నేను అనుకున్నా నాకు ఇవాళ అమ్మవారి దర్శనం దొరకాలి. ఓకే, మనసులో అనుకునే వచ్చారు. అయితే అనుకొని పొద్దుగా లేచి 5 గంటలకి వచ్చింది. అంటే డాడీకి ఇప్పటి వరకు వచ్చింది కానీ ఎప్పుడు కనిపించలేదు అన్నమాట. అంటే తెలుస్తుంది మనసుకి అమ్మ రూపం అంటే పాము రూపం కనిపిస్తుంది. ఓకే ఓకే, కానీ అమ్మవారికి అమ్మవారు అలా ఉంటది అని కనిపించలేదు. ఎలా అనిపించింది మీకు? అమ్మవారి ఫేస్ తేటగా కనిపించిందా మీకు? అనిపించింది, మొత్తం ఎర్ర పట్టు ఉన్నది, కిరీటం పెట్టుకుని ఉన్నది, చేతిలో ఇట్లా చేసేది, ఇట్లా నిలబడదమ్మా, ఇట్లా ఉండదు అంతే. ఓకే, అక్కడే నిల్చున్నారు మీరు, నిల్చున్నట్టు ఎగ్జాక్ట్ ఎట్లానే. ఓకే, ఇట్లా నిలబడదు. నేను నిలబడి ఇక్కడ ఎందుకు వచ్చిందని అనుకున్నా నేను. చీర కట్టుకొని ఉండేసరికి ఇక్కడ ఎందుకు వచ్చింది అనుకున్నా నేను. ఓకే, వచ్చినా మీరు నడుచుకున్నా ముందు ఇట్లా వచ్చిందని నేను అనుకున్నాను. ఓకే ఓకే, చూస్తే అమ్మ మాయమైపోయినప్పుడు నా కీటం ఆ త్రిశూలం ఉన్న చేతిలో దానివల్ల నాకు అమ్మ కనిపించింది. నమ్ముకున్నా అమ్మనే అన్నది. అందుకే మేము కూడా గట్టిగా నమ్ముతాం అమ్మ ఏ రీజన్ లేనిదే రాలేదు. చాలా వరకు ఉంది అమ్మ పవర్ కూడా చాలా ఉంది. తప్పులే, చాలా మంది నమ్ముతున్నారు, మేము నమ్మేది అని లేదు. పానం అంతా జుల్లు అయినది, ఇట్లా ముళ్ళు ముళ్ళు లెక్క అయిపోయింది పానం అంతా. శంకరుడా తల్లి పార్వతి గంగమ్మ ఇక 10,000 మీకు ఏకచరణము ఇక చిన్నికి చిన్న బిడ్డను ఇక చిత్రాల ఎల్లమ్మను ఇక దొంగలాడు బిడ్డను ఇక గడిసారి మౌరాల ఎల్లమ్మను ఇక పరశురాముణ్ణి కన్నా ఇక ఆదిపరాశక్తిని ఇక నా మామ గౌతముడు ఇక 24 ఏళ్ళ నాకు ఇక వరవాసాలే ఇక మేము 9 రొక్క చెల్లెళ్ళము ఇక నా మీద బాబా ఇక ఉగ్ర నరసింహుడా. ఇదేనన్నా మా టెంపుల్ ఒకసారి చూడండి. చాలా పెద్ద టెంపుల్, మేమైతే చిన్నది ఏదో సంపాదించాలని ఏదో చెయ్యట్లేదు. ప్లీజ్ హెల్ప్ చేయండి, నన్ను కూడా సహకరించండి, ముందడుగు వేపియండి. మీరు ఎలా చెప్తే నేను అలా నడుస్తా, అదే దారిన వెళ్తా. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నాకు చెప్పండి, నాకు అయినంత వరకు, నాకు లేకున్నా సరే నేను హెల్ప్ చేస్తా. సో అది మొత్తానికి అయితే మన చెల్లి సౌందర్య ఇంటర్వ్యూ.
అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రా మీకు అండ్ మీ పేరెంట్స్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.